మన బొద్దింకల నాయకుడు వచ్చేటప్పటికి నేను వచ్చేస్తున్నాను, ఉద్యోగం వదులుకుని వచ్చేస్తున్నాను, అందరూ వచ్చేసేయండి, ఎయిర్పోర్ట్కి వచ్చేసేయండి, అక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం, మోడీ సంగతి తేల్చేద్దాం, మొత్తం సిబిఐఎస్సి సంగతి తేల్చేద్దాం, అన్ని తేల్చి పడేద్దాం అని ఒక పక్కన స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. అది మరి రేపు పొద్దున ఎంత మేరకు వస్తారు ఏంటో చూడాలి. మన బెంగళూరులో కనిపించలేదు, కొన్ని చోట్ల అక్కడక్కడ కనబడుతున్నటువంటిది ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ వీళ్ళ ఉద్దేశం ఏంటి, జన్ జీ అనేటటువంటి వాళ్ళని మేము మా వెనకాల ఉంటారు, మా వెనకాల వస్తారు అన్నటువంటిది. అయితే భారతదేశంలో జన్జీ గురించి ఎయిర్బిఎన్బి రిపోర్టు లెక్క తేలుస్తున్నది ఏంటి అంటే, మన దేశంలో ఉన్నటువంటి జన్జీ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఉపాధికి ఏం కొరత లేదు. ఎందుకంటే జొమాటోలు, స్విగ్గీల దగ్గర నుంచి అనేక చోట్ల ఉపాధులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, ఇవన్నీ చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు అసలు ఈ రాజకీయాలు, రాజకీయ నేతల స్టేట్మెంట్లు ఏమింటలేదు. వాళ్ళు ఇవాళ ఉద్యోగంతో పాటు నెక్స్ట్ ఏ ఉద్యోగం చేద్దాం, లేదా ఉద్యోగం వదిలేసి వ్యాపారం చేద్దామా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాస్త రియల్ ఎస్టేట్ వ్యాపారం అవుతున్నాడు, లేకపోతే దోశల బండి పెట్టిస్తున్నాడు, లేకపోతే కనుక పొలం దున్నుతున్నాడు. అదే జన్జీ ఆలోచన ధోరణి అట్లుంది. మొన్న ఒక అమ్మాయి, బెంగళూరులో అమ్మాయి 9 సంవత్సరాల పాటు టీమ్ హెడ్గా చేసినటువంటి అమ్మాయి ఐటీలో ఆటో తోలుకుంటుంది. అదొక వాళ్ళ ఫీల్. ఇక్కడ ఎవరో ఏదో అనుకుంటారని మొహమాట పడి సిగ్గుపడేటటువంటి ఫీలింగ్ లేదు, నేను ఎంజాయ్ చేయడం నా జీవితాన్ని అని కోరుకునేటటువంటి మనస్తత్వం. ఇది ఇప్పుడు జన్జీ షార్ట్ ట్రిప్స్, వీకెండ్ బ్రేక్స్ విపరీతంగా చేస్తున్నారు, లాంగ్ వెకేషన్స్ కూడా చేస్తున్నారు. 87% మంది జన్జీ అన్నది ఈ రిపోర్ట్ తేల్చిన నిజం.